హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. అండ్ మనతో పాటు ఇవాళున్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యూఎస్ఏ. సో, ఆయన మన ఎన్నో వీడియోస్‌లో మనతో పాటు ఎన్ఆర్ఐస్ గురించి, ఈ ఇమిగ్రేషన్ గురించి ఎస్పెషల్లీ చాలా ముఖ్యమైన విషయాలు మనతో పంచుకుంటూ వస్తున్నారు. థాంక్స్ ఫర్ థట్ సాయి రెడ్డి గారు. అండ్ వెల్కమ్ టు ద షో అగైన్. థాంక్స్ ఎ లాట్. సో, చాలా చాలా విషయాలు మాట్లాడేస్తున్నామండి. ఈ ఇమిగ్రేషన్స్‌లో కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. మన వాళ్ళకు ముఖ్యంగా ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూఎస్‌కెళ్ళి చదువుకోవాలి. ఈ యూఎస్ డ్రీమ్ అదొక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ కదా మన వాళ్ళకి. సో, యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి, చదువుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ ఇప్పుడు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు కదా! ట్రంప్ ప్రభుత్వం సెకండ్ టైమ్ వచ్చినప్పటి నుంచి. సో, అవన్నీ మళ్ళీ అప్‌డేట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుందండి. ప్రతి ఒక్క చిన్న విషయం పైన అప్‌డేటెడ్‌గా లేకపోతే మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది. అంటే వీసా ఇంటర్‌వ్యూస్ వరకెళ్ళి కొంతమందొచ్చేస్తున్నారు. ఇంటర్‌వ్యూస్ అయిపోయి ఈవెన్ మనం లాస్ట్ వీడియోస్‌లో ఎప్పుడో మాట్లాడుకున్నట్టు యూఎస్ ఎయిర్‌పోర్ట్ వరకు కూడా వెళ్ళిపోయి వచ్చేసిన వాళ్ళు, మధ్యలో వచ్చేసిన వాళ్ళు గూడా చాలా మందిని చూసాం మనం. సో, ఈ విషయాల పైన ఎప్పటికప్పుడు మనం అప్‌డేటెడ్‌గా లేకపోతే చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సొస్తుంది గాబట్టి, సో, ఈ ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ విషయాన్ని గూడా మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. థాంక్స్ ఫర్ దట్. అండ్ ఈసారైతే నేను విన్న ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. లైక్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ అనేసి వీసా కోసం అప్లై చేసుకునేటప్పుడు ఇంతకు ముందు నుంచి కూడా ఫీజ్ అది పే చేసి మనం అప్లై చేసుకోవాల్సొస్తుంది. అది రిఫండబుల్ అని చెప్పారు. సో, అది ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగిందంట. ఆ పెరిగిన అమౌంట్ మళ్ళీ మనం ఎప్పుడు రిఫండ్ చేసుకోవచ్చు. అంత బర్డెన్ ఎందుకు పెడుతున్నారని మీరు భావిస్తున్నారు? సో, యూజువల్‌గా అండి అందరూ అంటే నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ 'బిగ్ అండ్ బ్యూటిఫుల్' బిల్ వచ్చిన తర్వాత చాలా మంది అండ్ ఐ డోంట్ నో లైక్ అంటే అమెరికన్స్ ఇంత ఫోకస్డ్‌గా ఆ బిల్‌లో ఏముంది చదువుతున్నారు లేదా కానీ, మన ఇండియన్స్ మాత్రం చాలా క్యూరియస్‌గా 'బిగ్ అండ్ బ్యూటిఫుల్' బిల్ అంటే ఏంటి? సో, దాంట్లో ఏమున్నాయి? మనకేమన్నా ఎఫెక్ట్ అయితదా? అసలు ఇండియాలో చాలా న్యూస్ ఛానెల్స్ కానీ, న్యూస్ పేపర్స్‌లో గాని స్టార్టింగ్ అంటే ఆల్‌మోస్ట్ 2, 3 డేస్ 'బిగ్ అండ్ బ్యూటిఫుల్' బిల్ గురించి ఆర్టికల్స్ రాసారు, న్యూస్ రాసారు. సో, ఐ డిడ్ంట్ నో. అసలు మన స్టేట్ బడ్జెట్ గురించి కానీ, లేకపోతే పక్క రాష్ట్రం స్టేట్ బడ్జెట్ గురించి అలా రాసారా లేదా అని కూడా ఐ స్టిల్ డౌట్ ఇట్ అండి. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ సగం ద జనాభా పాపులేషన్. అక్కడే ఉంటుంది గదండీ! అదే నేనంటున్నా. ఇన్ సమ్ వే అదర్ వే ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారు అక్కడున్న వాళ్ళతోటి. సో, ఫ్యామిలీస్ వెయిట్ చేస్తుంటారు. మన వాళ్ళు అక్కడ ఏం చేసేస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది గదా! ఆబ్వియస్‌లీ. అవును. చాలా ఎక్కువండి. ఎందుకు అంటే ఐ డిడ్ంట్ నో లైక్ అంటే నేను కంటిన్యూయస్‌గా ఈ మధ్య న్యూస్ ఛానెల్స్ ప్రతి చిన్న విషయం గురించి అంటే వీసా ఇంటిగ్రిటీ ఫీ గురించి, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ స్టే గురించి కానీ, లేకపోతే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి ప్రతి దానికి ఒక్కొక్క ఆల్‌మోస్ట్ లైక్ క్వెషన్ అవర్ పెడుతున్నారు. లైక్ డిబేట్స్ పెడుతున్నారు. అంటే ఎక్కడో ఒక దేశంలో ఉన్న సమస్య సో, మనం భారతీయులు ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్‌గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో యాహ్! అవును. అండ్ వన్ మోర్ థింగ్ అండి. అంటే ఎవ్రీ డే మీరన్నట్టు ఏమైతుందంటే ఎవ్రీ డే ఇక్కడ రూల్స్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతున్నదండి. సో, అంటే నిన్నొచ్చిన రూల్ ఈ రోజు ఉంటుందా లేదా? లేకపోతే రేపు కొత్త రూల్ వస్తుందా లేదా? అనేది కంప్లీట్ కన్‌ఫ్యూజింగ్‌లో ఉంది. అట్లనే ఒక చిన్న అప్‌డేట్ లేకపోయినా కానీ చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తది. సో, అలాంటిదే వీసా ఇంటిగ్రిటీ ఫీ కూడా అట్లాంటిదే అండి. వీసా ఇంటిగ్రిటీ ఫీ కానీ అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడే డ్యూరేషన్ ఆఫ్ స్టే గురించి కానీ సో, ఇలాంటివి కంప్లీట్‌గా అన్ని డైలీ ఎవాల్వ్ అయిపోతుంది. అంటే ఫ్రమ్ నోవేర్. ఈ 'బిగ్ అండ్ బ్యూటిఫుల్' బిల్‌లో భాగంగా ఏమైతుందంటే సో, ఆల్‌మోస్ట్ లైక్ సో, కొన్ని $1,000,000,000 అమెరికాకి డెబ్ట్ వస్తదండి. సో, దాన్ని ఎలా కవర్ అప్ చేసుకోవాలి? దీన్ని ఎలా మనము పూడ్చాలి? అనే ఒక ఇంటెన్షన్‌తో వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ యూజువల్‌గా అమెరికాలో ఓవర్ స్టే అనేది ఎక్కువ చేస్తుంటారంట. అంటే నార్మల్‌గా ఈ హెచ్-1బీస్ కానీ, లేకపోతే బీ-1, బీ-2 వాళ్ళు గాని, ఈవెన్ లైక్ ఎఫ్-1 వాళ్ళు గాని లీగల్ స్టేటస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా లేకపోతే వాళ్ళది పూర్తయిన తర్వాత కూడా కొంచెం స్టే చేసిన తర్వాత వాళ్ళందరిని ఎలా మనం కట్టడి చేయాలి? వాళ్ళందరి దగ్గర మనం ఎలా మనీ కలెక్ట్ చేయొచ్చు అనేది ఒక ఇండైరెక్ట్ నుంచి వీసా ఇంటిగ్రిటీ ఫీ అంటారు. సో, ఆ ఇంటిగ్రిటీ అనే పదానికి మనకు అర్థమైతది. ఏంటంటే మనం ఇక్కడికొచ్చిన తర్వాత మీరు అంటే రూల్స్‌గా బయట కండి. లేకపోతే మీరు వచ్చిన ఆ వీసా టైమ్‌లోనే మీరెళ్ళిపోతే మీకు రిటర్న్ ఇస్తాము. ఆ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయండి అనే ఒక ఇంటెన్షనే వీసా ఇంటిగ్రిటీ ఫీ అనుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ ఏంటంటే సో, నేను అబ్జర్వ్ చేసిందైతే ఈ వీసా ఇంటిగ్రిటీ ద్వారా సుమారు 8,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తాయి. అంటే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అది ఓకే. రిటర్న్ ఇస్తారా లేదా అనే సెకండ్ అంటే ట్రాన్సాక్షన్ 8,00,000 సంవత్సరానికి రెవెన్యూ వస్తుందంటే యూ కెన్ అండర్‌స్టాండ్ ది ఇంపాక్ట్. ఓహ్ సో, మై గాడ్! సుమారు
సో మనం మనమే సగం రెవెన్యూ ఇస్తున్నాం వాళ్ళ గవర్నమెంట్‌కి. అదే అంటే ఎందుకంటే 2023 డేటా ప్రకారం ఏమైతుందంటే సుమారు 3,90,00,000 మంది అమెరికాలోకి నాన్ మిగ్రెంట్ వీసా ద్వారా అడ్మిషన్స్ రూపంలో వచ్చారు. అంటే లైక్ హెచ్-1బీస్ హోల్డర్స్ కానీ, లేకపోతే ఎఫ్-1 కానీ, బి-1, బి-2, జే-1 కానీ వివిధ రకాలమైన వీసాలతో 3,90,00,000 మంది మన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అమెరికాకి రావడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు నార్మల్‌గా జనరల్‌గా $250 చేసుకున్నా గాని సుమారు 8,00,000,00,00,000 ఆదాయంగా అమెరికా ప్రభుత్వానికొస్తాయి. ఇక ఆ డబ్బులనేది అది రిటర్న్ ఇస్తారా లేదా అనేది సెకండరీ. మనం ఆ ట్రాన్సాక్షన్స్ 8,00,000,00,000 ఒక ప్రభుత్వానికి ట్రాన్సాక్షన్ నడుస్తే యూ కెన్ అండర్‌స్టాండ్ ది ఇంపాక్ట్. అందరూ ఏమనుకుంటారు? మీకు $250 అంటే మీరు 20,000 గదా అనుకుంటారు. నేను 20,000 అనుకుంటా. మనలాంటోళ్ళు 3,90,00,000 మందికి అంటే లక్షల మంది. 3,90,00,000 యాహ్! మంది. యాహ్! సో అండ్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే నేను మళ్ళీ అది కూడా చూసాను. ఓవర్ స్టే అనేది ఒక ఇంటెన్షన్ అనేది పెడుతున్నారు. విచ్ ఇస్ ఫైన్. సో ఏ దేశమైనా కానీ అంటే వీసా రూల్స్ కానీ ఇక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్ కానీ తప్పకుండా ఫాలో కావాలి. దాన్ని అబైడ్ చేయడానికి ఒక చిన్న సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకొని వస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ. అంటే దానికి ఎక్కడ మనం రిగ్రెట్ కావడం లేదు. సో కానీ వాళ్ళు చెప్పిన ఇంటెన్షన్ కి కానీ లెక్కలు నార్మల్ గా రియల్ ఇంపాక్ట్ కానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా అమెరికాలో ఎవరు వచ్చినా కానీ ఓన్లీ జస్ట్ 1.2% మాత్రమే ఓవర్ స్టే చేస్తారంట. సో విచ్ ఇస్ 5,00,000 మంది. 5,00,000 మంది కోసం 5,00,000 మంది ఓవర్ స్టే చేస్తే ఆ చిన్న ఇంటెన్షన్ 1.2% ఒక ఓవర్ స్టే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళని కూడా కట్టడి చేయాలని ఒక ఇంటెన్షన్ తో ఈ బిల్లు గానీ ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ తీసుకొని రావడం అనేది హాస్యాస్పదంగా ఉందనేది అయితే నేను అనుకుంటున్నా. సో విచ్ ఇస్ కంప్లీట్లీ సో మనీ మేకింగ్ కానీ లేకపోతే బాగా నాన్ ఇమిగ్రెంట్స్ ద్వారా డబ్బులు వచ్చేది ఈ వీసా అనుకుంటున్నానండి. రైట్. అయితే ఇప్పుడు రీఫండ్ చేసుకోవాలని అంటే ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు దాన్ని మళ్ళీ? యూజువల్ గా 2 మధ్యలో కండిషన్స్ ఎప్పుడైనా ఉంటాయండి. వీసా అంటే కోర్స్ కోసం వెళ్తారు కదా! ఎఫ్-1 వీసా పైన. స్టూడెంట్స్ అండ్ హెచ్-1బీ పైన వెళ్ళే వాళ్ళైనా సరే. మధ్యలో వచ్చేద్దాము అని అనుకున్నప్పుడు రిఫండ్ చేసుకోవచ్చా ఆ అమౌంట్‌ని? సో దట్ ఇంకా ఆ పర్టిక్యులర్ రూల్స్ అయితే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదండి. 2026 తర్వాత ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ అనేది వస్తది. సో అంతవరకు ఇప్పుడు వచ్చిన జస్ట్ ఒక చిన్న సింపుల్ కండిషన్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఏమైతదంటే అంటిల్ అన్లెస్ ఇంప్లిమెంటేషన్ జరిగేంత వరకు ఇవన్నీ రూల్స్ అన్ని ఎవాల్వ్ అయితూ వస్తుంటాయి. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ ది కూడా మనము అది కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ కానంత వరకే మనం ఈ ఊహాగానాల్లో ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ తర్వాత చాలా సమస్యలు వస్తాయి. చాలా క్వశ్చన్లు అన్ని బయటకు వస్తాయి. వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు మాత్రం వాళ్ళు చిన్న సింపుల్ కండిషన్స్ ఏం పెట్టారంటే మీ వీసా కంప్లీట్ అయిన 5 రోజుల లోపు మీరు కనుక ఈ దేశం వదిలేసి వెళ్ళిపోతే ఆ $250 మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లనే దాని తర్వాత మీరు గ్రీన్ కార్డ్ వస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు. మీరు ప్రస్తుతం ఉన్న ఈ టైం ఫ్రేమ్ లో గ్రీన్ కార్డ్ అనేది సుమారు 40-50 సంవత్సరాలు వస్తుంది. 40-50 సంవత్సరాల్లో ఆ $250 వాళ్ళ దగ్గరే ఉంటది. సో మనకైతే అది రిటర్న్ రాదైతే మనం చాలా క్లారిటీగా కట్టేయాలండి మనం దానికి. రైట్. అండ్ ఇంకోటి ఇప్పుడు వీసా ఇప్పుడు ఎఫ్-1 పైన వెళ్ళే వాళ్ళకి మాక్సిమం ఎలా ఉంటదంటే, కోర్సు ఎక్స్‌టెండ్ అవుతుండొచ్చు. కొత్త కోర్స్‌లో జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అవుతూ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు మరి కొన్ని రోజులు ఎక్కువ ఉండాల్సొస్తుంది. ఆ 5 డేస్‌లో అయితే ఖచ్చితంగా వీసా అయిపోయింది. నేను 5 డేస్‌లో ఎళ్ళిపోవాలి అని ఈ రిఫండ్ కోసం వెళ్ళలేరు. అండ్ ఇంకోటి విన్నాము ఈ డీఎస్ అని విన్నాం. అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే గురించి విన్నాం. యాహ్! సో, అది గూడా అంటే రెస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి దానిపైన గూడా. ఇంతే ఉండాలి. తర్వాత మళ్ళీ రెన్యువల్ జేసుకోవాలి అని జెప్పి. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ జేయండి. సో యూజువల్ గా డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఏంటంటే అండి మామూలు జనరల్ గా ఇప్పుడు మామూలు అమెరికాకి వచ్చిన వాళ్ళలో I-94 అనేది ఒకటి ఉంటది. అడ్మిషన్ అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న డేట్ నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు, నీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఏంటి, నీ పేరు ఏంటి అనేది ఒకటి ఇస్తారు. నీకు ఇక్కడున్న లీగల్ స్టేటస్ అంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అనే దానికి ఎఫ్-1 వాళ్ళకి ఏమైతదంటే అక్కడ ఏమి ఉండదండి. డీఎస్ అని ఉంటది. అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే. మీ సెవీస్ ని మెయింటైన్ చేసుకున్నన్ని రోజులు మీరు అమెరికాలో మీరు ఎన్ని సంవత్సరాలని ఇక్కడ ఉండొచ్చు అనేది దానికి ఇండైరెక్ట్ గా మీనింగ్. సో కానీ హ్మ్. ఇప్పుడు రైట్ ఏమైతుందంటే ఇప్పుడు నార్మల్‌గా హెచ్-1బీ వాళ్ళకి కానీ లేకపోతే బి-1, బి-2 వాళ్ళకి కానీ 3 సంవత్సరాలకు వీసా ఆ 3 సంవత్సరాలే వీళ్ళు I-94లో వస్తది. మీరు ఈ 3 ఓకే. సంవత్సరాలు మీరు అమెరికాలో ఉండొచ్చు. దాని తర్వాత ఉండాలంటే మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకోండి అని చెప్తారు. సో కానీ ఈ ఎఫ్-1 వాళ్ళకి ఏమైతదంటే జనరల్‌గా ఇది డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎందుకు పెట్టారంటే మామూలుగా పీహెచ్‌డీ హోల్డర్స్ అనేవాళ్ళు ఉంటారండి. పీహెచ్‌డీ చేసేవాళ్ళు 10 ఏళ్ళు చదువుతారు, 7 ఏళ్ళు చదువుతారు, లేకపోతే 15 ఏళ్ళు చదవచ్చు. వీళ్ళందరికీ ఎన్నో ఎన్నో సంవత్సరాలు చదువుతారు గదా! అవును. ప్రతిసారి వీసా స్టాంపింగ్‌కెళ్ళడం గానీ, లేకపోతే వీళ్ళకెందుకు అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్ అని వీళ్ళందరి కోసం అంటే డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మిగతా వాళ్ళ విద్యార్థులందరికీ ఇది డ్యూరేషన్ ఆఫ్ స్టే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ 2019 లోనే ఎప్పుడో సమ్‌వేర్ లైక్ ఫస్ట్ టైమ్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ చేశారు.
సో అంటే ఇంప్లిమెంటేషన్ కాదు. ప్రపోజల్‌లో పెట్టారు. అప్పుడు కొన్ని కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ దే సెడ్ లైక్ మనకంతా డబ్బులంతా వచ్చేది కాలేజెస్ ఆల్‌మోస్ట్ లైక్ 15% ఆఫ్ ద యూనివర్సిటీస్ అంతా విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఇండియన్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే అంటే ఆల్‌మోస్ట్ లైక్ 40% ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. వీళ్ళందరిని మనము ఇది కొంచెం కట్టెలు చేయడం వల్ల కొంచెం అడ్మిషన్స్ తగ్గిపోతాయి. మనం ఇబ్బంది పడిపోతామని అప్పుడు ఒక పెద్ద మూవ్‌మెంటే జరిగింది యూనివర్సిటీస్ అంతా. అప్పుడు కొంచెం కట్టడి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని ప్రపోజల్‌ని రివైవ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టే ద్వారా ఏమైపోతదంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్‌డీ వాళ్ళకనుకోండి. మీరు 3 ఇయర్స్ వీసా ఇస్తారండి మనకు. సో మనం ఒకేళ ఎక్కువ చదవాలనుకుంటున్నాము. సో 5 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ అది ఇంకా థీసిస్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఆ టైంలో ఏమైపోతది మనం ఎక్స్‌టెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలి. ప్రతిసారి మనం ఎక్స్‌టెన్షన్స్‌కి అప్లై చేసుకున్నప్పుడల్లా సుమారు $420 ఎంతనో మనం ఖర్చు పెట్టాల్సిందేదొస్తది. ఆ $420 ఎంతమంది స్టూడెంట్స్ కడుతుంటారు? అవును. ఒకేళ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒకేళ మన కోర్స్ గాని, లేకపోతే ఒకటి చిన్న ఇష్యూస్ వచ్చేసి ఏమైనా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ రావడం కానీ, సో లేకపోతే ఆ టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఓపీటీస్ కూడా సుమారు 3, 4 నెలలు టైం పడుతుంది. ఓపీటీ కార్డ్ రావాలంటే. అంటే ఇక్కడ మనం జాబ్ చేయాలంటే ఓపీటీ కార్డ్ అనేది అప్లై చేస్తాం. సో అవును. దానికి 3, 4 నెలలు టైం పడుతుంది. సో ఇవన్నీ ఏమైతదంటే అన్నెసెసరీ బర్డెన్ టు ద బ్యూరోక్రసీ. సో ఆ హ్మ్. బ్యూరోక్రసీ కూడా కొంచెం ఎఫిషియన్సీ తగ్గిపోతది. మనకు ఈ అప్రూవల్స్ రావడం గాని, లేకపోతే మనం దీనివల్ల ఏమైపోతదంటే అప్రూవల్ రానంత వరకు మీరు చదువుకోవకండి అని చెప్తారు. సో వాట్ హ్యాపెన్స్ టు దట్? ఓకే. అవును. దానికి డైరెక్ట్‌గాను మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు ప్రీమియం ప్రాసెసింగ్‌కెళ్ళాలనుకుంటారు. ఓకే. దీనికి కూడా ఎక్స్‌టెన్షన్స్ కూడా. ప్రీమియం ప్రాసెసింగ్ సుమారు $2100 సుమారు $2,00,000 మనము వారం రూపాయలు డెసిషన్ రావాలంటే డబ్బులు కట్టాలి. సో ఇదంతా ఎవరికెళ్తది? అట్ లాస్ట్ లైక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ టు ద యూఎస్ గవర్నమెంట్. సో మేబీ లైక్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని కూడా కొన్నిసార్లు అనుకుంటుంటారు. క్రేజీ అసలు క్రేజీ. లైక్ రియల్లీ అండి. ఏంటో అంటే కంప్లీట్‌గా వాళ్ళ సేఫ్ సైడ్‌గా చూస్తున్నారు గానీ అంటే ఇండైరెక్ట్‌గా ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, ఎంతమంది ఎమోషనల్‌గా సఫర్ అవుతున్నారనేది మాత్రం అసలు పట్టించుకోవట్లేదన్నట్టు అనిపిస్తుంది. సో లెట్స్ సీ అంటే అంటే అది అంటే దేశ సో భద్రత లెట్ మీ కోసమే చేస్తుంది. హ్మ్. అదే అండి. అది ఇప్పుడు అట్లని గాదండి. సో, వాళ్ళ దేశంలో రూల్స్ అనేది ఎలా ఉండాలి? సో, ఇక్కడ రెగ్యులేషన్స్ అనేది ఎలా ఉండాలంటే దట్ షుడ్ బి డిసైడ్ బై ద ఇక్కడున్న పాలకులు, ఇక్కడున్న బ్యూరోక్రసీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే నేను చాలా మంది అదే అంటాను. సో, చాలా సార్లు ఇంత బర్డెన్ బెడుతున్నారు, ఇంత బర్డెన్ బెడుతున్నారు. అసలు ఏ రోజైనా గాని మనం అంటే మన దేశాల్లో ఉన్న సమస్యలు గాని, మన దేశం మీద సర్చార్జ్ గాని, మన మీద పెట్రోల్ భారం గాని, లేకపోతే ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి ఏ రోజు ప్రశ్నించడం లేదు మనోళ్ళు ఎవరే గాని. సో ఇక్కడ పెరిగే రేట్లు ఎందుకంటే బికాస్ అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అమెరికాలో. అవును. సో, అమెరికాలో ప్రతి డెసిషన్ మన ఇండియన్స్‌కి ఎంత ఎఫెక్ట్ అయితుందంటే సో విచ్ వి ఆర్ క్లియర్‌లీ అండర్‌స్టాండింగ్. అంటే మనం ఇప్పుడు ప్రతి న్యూస్ కానీ ఏదైనా కానీ దాంట్లో గురించి ఆలోచిస్తున్నాం మనం. బట్ షాకింగ్‌లీ ఇవాళే వచ్చింది ఒక న్యూస్. లైక్ స్టూడెంట్ వీసాలు 27% తగ్గించి ఇచ్చిందంట ఈ సంవత్సరం. సో, ఈ అకాడమిక్ ఇయర్‌కి లాస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళకంటే 27% తక్కువ మందిని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళకే వీసాలు అప్రూవ్ అయినాయి. మిగతా ఆ 27% మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డ్రీమ్స్ అవన్నీ ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడింది అన్నీ వేస్టే. సో, అంటే అంతా అవును. చేంజ్ అయిపోయాయి రూల్స్ అని చెప్పడానికి. లైక్ అదే గదండీ. అంటే అదే అండి. ప్రతి 2 మంత్స్‌కి అంటే లైక్ జనరల్‌గా మనం మాట్లాడుతుండేది ఆల్‌మోస్ట్ లైక్ మంత్‌కి 4, 5 టైమ్స్ మాట్లాడుతుంటే ప్రతి వారము ఒక రూల్ వచ్చేస్తుంది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరు అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. అదే. అంటే అన్నీ అంత అప్‌డేటెడ్ అవ్వాలనంటే గూడా మేబీ ఇంకా అదే పని ఉంది, వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్‌లో ఉండాలి. ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. బట్ ఇన్ అవును. డీటెయిల్‌గా మీరు స్టడీ చేసినట్టుగా ప్రతి సామాన్యుడు చేయలేరు. సో, వాళ్ళ కోసం అంటే మనం ఇలాంటి వాళ్ళు వీడియోలన్నీ అలా అవునవునండి. అంటే వాళ్ళ కోడ్స్ కంప్లీట్‌గా డిఫరెంట్ గదండీ. సో నేను చదివిండేదే సో ఇక్కడున్న చట్టాలు ఎలా ఉన్నాయి. సో నా ప్రొఫెషనే అట్లాంటిది. ట్రూ. సో ట్రూ. నేను తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. అందరికి అది మ్యాండేటరీ కాదు గదండీ. సో మీరే ఉన్నారు. ఇప్పుడు మీకది సో మీరు జర్నలిజం జేసింటారు. జర్నలిజంకి సో ఎక్కడే గాని ఇక్కడున్న లా కానీ ఏం సంబంధం ఉండదు మీకు. అవసరం లేదు. సో యూ నీడ్ టు మోర్ ఫోకస్ ఆన్ ద ఇండియన్ పాలిటిక్స్ కానీ, ఇండియాలో జరుగుతున్న విషయాల గురించి కానీ. అప్పుడంటే ఇగ జర్నలిస్ట్ అంటే ఎట్లుంటదంటే జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు ఉంటది. సో, అన్ని గురించి కొంచెం కొంచెం తెలుసుకొని ఉంటాం అంతే. సో, థాట్స్ ఇట్. అవునవును. సో, థాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి మంచి విశేషాలు అంటే సమాచారం మాకు అందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. లీగల్‌గా కూడా అక్యురేట్ సమాచారం అయితే మీ దగ్గర నుంచి మాకొస్తుంది. తెలుగు ఎన్ఆర్ఐస్‌కి తెలుగు అంటే యూఎస్‌కి వెళ్ళాలి అని చెప్పి ఈ కలలు కనే వాళ్ళందరికీ కూడా మీరొక
మంచి అంటే ఇన్ఫర్మేషన్ జోన్‌గా, ఒక ఇన్ఫర్మేషన్ హబ్‌గా మీరు మారిపోయారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.